రమ్మన్నావా ఇంటికి అన్నా ఓనా ఏం చెప్తాను? ఏం లేదురా, కూర్చో అట్లా. అక్కడి పోయింది ఉన్నది ఇంట్లో. ఏందే ఏరా ఇప్పుడే వచ్చిన అల్లునికి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తలేడు. అక్కడ ఏం జరుగుతున్న సంగతి నాకు ముచ్చట ఏం తెలియక అందరికి పరిశాన్ అనిపిస్తుంది. ఏ బండికి పోదామన్నా, ఎట్లా పోదామే? ఏమోరో పోడు చల్లకుండా వాళ్ళు ఎంత పరిశాలను ఇద్దరు పొలగా ఆగం అవుతారు కావచ్చు. రామ్లా అసలు సెల్లోకి ఛార్జింగ్లు ఉన్నాయో లేవో. నాకు పొద్దున భుజవ ఫోన్ చేసింది, బాబు అత్తమ్మ 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి, డయాలసిస్ చేసినా కానీ సపోర్ట్ చేస్తలేవాట, ఆపరేషన్ చేయాలంటారు బాబు, లేకుంటే పానానికే ప్రమాదం అని అంటారని చెప్పిందిరా. అల్లుళ్ళు ఇద్దరు టెస్టులు పోయిల్లట, ఆ కిడ్నీ మ్యాచ్ అయిద్దా లేదా చూస్తాలట. ఎట్లుంటుందో ఏం కథ చెల్లె. మొన్ననే నువ్వన్నా నేను ఇద్దరు ఇట్ల ఎవరో నౌకలం పోతే అయిపో. ఇద్దరు పొలగాళ్ళు ఎంత గోసపడుతుందో, ఏమవుతుందో ఏం కథో మనకు తెలియకుంటే నిమ్మలం అయితే లేదా. పోదామంటే నువ్వేమన్నావు? ఇంటికి పోయే 10 పరుకో పైసలు పట్టుకొద్దాం పారా, ఇంటి పట్టుకొత్తివి. నువ్వు నేను పోతే కాకపోయింది వాళ్ళు ఎంబడి కాదా అనయ్య? మరి ఇక్కడి విషయం వాళ్ళకి ఏమో తెలిసి వాళ్ళని ఇస్తారా అనయ్య? 10 ఇవ్వాలంటే మీరు పోయి అడగత్తారు కానీ. కరెక్ట్, అప్పుడు అట్లా అనిపించింది. ఆడనో ఇంటికి పోయి పైసలు చదువుకోవాలనిపించింది. ఇప్పుడు ఇంటికి అతను దవాఖాన కండపోతే నా చెల్లె దగ్గర ఉండకపోతే అని బాధ అనిపిస్తుంది. అసలు మంత తలగా ఖరాబ్ అవుతుందిరా. పైసలు వచ్చినాయట అల్లుని దగ్గర. ఆయన ఇంత నౌకరు చేస్తాడు కదా, ఆయన దగ్గర హెల్త్ కార్డు మీద నడిచిందట. ఆ లిమిట్ కూడా అయిపోద్ది మామ. ఇప్పుడు ఆపరేషన్ అంటే ఖర్చు బాగానే అయింది కదా, చదివేంటే చదువులు 7-8 లక్షలు అయినా మంచిది, ఎక్కువ తక్కువనే పట్టుకదాలని చెప్తాను రా. ఎట్లనే మరి? నేను సీడ్ రాయను 5 లక్షలు అడిగిన, ఇంట్లో 2 లక్షలనే కొంటబోదు రాతమ్మి అన్నాడు. ఆ 2 లక్షలు పట్టుకొని వస్తా, నీ దగ్గర ఏమైనా ఉంటే చదువు రాదురా. సరే అన్న, బుజ్జి పెళ్లికి తెచ్చిన పైసలనే కదా, అవి పట్టుకత్తది. సరే కానీ అక్క, నేను పోయి ఇంటికి పోయి సర్ది ఆడతా మరి వాళ్ళ గుంట పోదు. ఎందుకు చెల్లె, నేను వంట చేసినా నేను సర్ది పెడతా కానీ మీరు తయారయ్యారా పొల్లి. అయ్యో కావ్య, నిన్న ఆరిక వచ్చి టిమ్ పట్టుకొని పోయిందట, ఆడ ఎవరు లేరట, ముసలాం ఒక్కతే ఉన్నది. మరి అన్నకి ఏం చేస్తుందో ఏం కాదో, ఆయన లేవడు ఏం లేదు, కాళ్ళ నొప్పి బాగా. చిన్న బుజ్జిని తీసుకొని పో, నీకు కూడా లేవడు మళ్ళీ అన్న. నేను పోయి ఉంటది అక్క, బుజ్జిని తీసుకుపోయి అన్న 2 రోజులు ఉంటాయి మీరు వచ్చేదాకా. ఒక్కతే ఉన్నదా బావ దగ్గర? అవ్వొక్కతే ఉన్నది, 2 బిడ్డలానే ఉన్నారు, 2 అల్లులానే ఉన్నారు, వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు. అన్న ఇదంతా కాదే, ఇప్పుడు 1 గంటకు బండి ఉంటది, మనం పోదాంపా తయారై. నేను సరే ఇంట్లో పైసలు పట్టుకొస్తా కానీ, ఇగో అవసరమైతే నువ్వేం మనం రంది పడాల్సిన అవసరం లేదు. మన ఇద్దరు కూడా తప్పుడు మ్యాచ్ అయితే మన ఇద్దరు ఎట్లా ఎవరిదాన్ని ఒకరిది మనం కిడ్నీ ఇద్దాం, అంతే పోరా, కేసులో ఇద్దాం మనం పోయినా కూడా. తోడబుట్టిన తోడు మన చెల్లె కన్నా ఎక్కువరా. కిడ్నీ నాది కలిస్తే నేను ఇస్తా, నీది కలిస్తే నువ్వు ఇత్తు తీరా, ఏమవుతుందిరా పోదాం. మరి నేను సర్దులు పెట్టి ఆడ బిడ్డలు ఎంత కష్టపడతారు రా, ఇద్దరు పొలగాలు ఉన్నారు. బైక్ అడుపు ఇంజన్ బంద్ చేసి వచ్చి ఇక వస్తానే మరి. ఇక రమ్మనం పోయేద్దాం. సరేరా. ఇద్దరు బిడ్డలు అనే ఉన్నారు, 2 అల్లుళ్ళు ఉన్నారు, ఏం తిన్నారు బిడ్డలు, ఏం కథో ఎట్లున్నారు, వాళ్ళు ఎంత అరిగోసపడతాలో. నేనన్నా నా తమ్ముడన్న వాళ్ళ కాడు ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్తూ వాళ్ళని ఓదారుతూ. నా చెల్లె పరిస్థితి గిట్లా కాబట్టి బావ మంచుకునేసరికి చెల్లె మంచుకుంటే, చెల్లె మంచుకునేసరికి బావ మంచుకున్నాడు, అందరు మంచుకునేసరికి లోళ్ళు అయితే అసలు ఏందో అందరూ పోవాలిగా, బండి మిస్ అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. బాత్రూమ్ నిలబెట్టి స్నానం చేస్తా, కొన్ని మంచిలు లేకపోతే తాగుతా. ఇక మంచిలా ఏ పాడు తీసుకుపోతావా ఇంట్లో పైసలు? మరి ఏ పాటి ఏంది, ఉన్న పైసలు మొత్తం పట్టకపోతా, అక్కడ పోయిన తర్వాత తక్కువ పడ్డాక మళ్ళీ వచ్చి పట్టుకోవడానికి మళ్ళీ రావన్నా, మన పక్క పండు దావాఖాన అనుకుంటున్నా అన్నది. అట్లా కాదయ్యా, దబ్బున సుమతక్క మంచిగా అయినాక కట్నం పోసే పైసలు మొత్తం కొంటపోతే ఎట్లా? మరి బయట నన్ను అడిగినావా అని. గట్లంటున్నావేంది? ఆపద అయితే గడ్డకెక్కినాయి రాదు, ఆపద గడ్డకెక్కిన తర్వాత ఎట్లయితే అట్లా. మా అల్లులు చదరరా మరి ఇట్లా ఈ సంగతి అంటే మా అల్లుడు అన్నం ఇన్నో సరి పట్టుకొస్తారు తీరాదు. అది పోను ఇలాగాని వాళ్ళు ఏమన్నా దూరపోలే అంతలాగన్నా, అటో ఇటో 10 రోజులు వాళ్ళే అవుతారు తీరాదు. మొత్తం తీసుకుపోయాను నేను ఏమన్నా పైసలు కానీ, మీ అన్నతో నీ వరకు ఏం ఆలోచిస్తాను నువ్వు? ఏంటిది? కాదయ్యా, ఈ వయసులో కిడ్నీ ఇస్తే మీ ఆరోగ్యం సహకరిస్తుందా? కిడ్నీ ఇచ్చడం అంటే రక్తం ఇచ్చడం అనుకుంటున్నావా? రక్తం ఇస్తే తెల్లారే పండ్లు పొలాలు తింటే రక్తం కూరుతుంది. అరే ఇప్పుడు ఏమైతుంది అంతరావు? అగో ఏమైతుంది, ఇంట్లో 3 ఆడలో ఉన్నోనే ఒక మగ దిక్కు, నువ్వు లేని మాకు వెళ్తుందా? ఒక్క కిండితో ఎన్ని రోజులని ఉంటావు నువ్వు? అంటే ఏంది నువ్వు మాట్లాడేది?
నేను పోయినా నాది మ్యాచ్ అని ఇచ్చిన కిడ్నీ అంతలో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యా ఇంట్లో పైసలు మొత్తం పట్టుకపో, అవి చాలకుంటే నన్ను అప్పు తెచ్చిపెట్టు. అప్పు ఎవరు పుట్టని అంటే 10 గుంటల భూమి అయినా అమ్ము, నేను అద్దానా. కానీ నీ దండం పెడతానయ్యా, కిడ్నీ ఇస్తానని మాత్రం అనకు. మీ అక్క అంటే నాకు ఇష్టమే, మీ అక్క మంచిగా ఉండాలని నాకు కూడా ఉన్నది. మీ అక్క అసంటి అక్క నాకు చెల్లి ఉన్నది, అక్క ఉన్నది. నేనేం మీ అక్కకి ఏం కావాలని ఊరుకుంటలేను. మీ అక్క అంటే నీకు పానమే, దబ్బున పుసుకుని అడిగి వెనక నీ పానం తలడిచ్చి నన్ను కాదా అని విచారేయకుండా అక్కడ ఇస్తే మేము ఆగమైతే జరని దండం పెడితే ఒక్కసారికి నా మాటిను. ఆల్రెడీ అక్కడ అల్లుళ్ళు ఉన్నారు, వాళ్ళిద్దరు ఎవరైనా ఒక మ్యాచ్ అయితే వాళ్ళే ఇద్దరు కావచ్చు, లేకపోతే అన్నది మ్యాచ్ అయితే అన్న ఇద్దరు కావచ్చు, బయట ఎవరు దొరికితే వాళ్ళు ఇద్దరు కావచ్చు. వీళ్ళు ఎవ్వరిది కాకపోతే నా ఒక్కది మ్యాచ్ అయిన తర్వాత నేను కిడ్నీ కూడా మా అక్కని చంపుకొని రావాలానే? మంచిగా మాట్లాడుతున్నావు అయితే కానీ. అట్లా కాదే, కొద్దిగా ఆలోచించి నేను చెప్పేది, ఒక్కసారికి నా మాటిని అంటానని అంతే. అయినా అక్కడ ఏం జరుగుతుంది సంగతి ఇక్కడ ఎట్లా చెప్పాలే? అడిగి వెనక ఎట్లయితే అట్లే. నువ్వు సపరేట్గా నాకు బట్టలు అయితే పోతా. ఆయన ఎన్నడిన్నవని నా మాట. ఇక నన్ను ఏం చేస్తావో చెయ్యి నువ్వు, నా పిల్లలు నన్ను. ఏం కాదు కానీ పొక్క బట్టలు లేపో. అక్క డాక్టర్లు వచ్చే కదా ఏమన్నారు? వచ్చి చూసిరురా, గ్లూకోజ్ అయిపోయింది, తీసేసిర్రు. మళ్ళీ నర్స్ అప్పటికి వచ్చి పెడుతుంది వచ్చి కాసేపు అయినాక. అవునా, మరి గ్లూకోజ్ తీసేస్తే కొంచెం గవర్ అవుతుంది అక్క. ఏమైనా తినిపించమన్నారా? అబ్బో ఏం తినబెట్టమని చెప్పలేదు, అబ్జర్వేషన్ ఉంచిరు కదా, ఫుడ్ గురించి ఏం చెప్పలేదే. మళ్ళీ వచ్చి కాసేపు అయినాక పెడుతుంది వచ్చి నర్సు. సరే మరి టాబ్లెట్లు వేసినావా? వేసిన, ఇప్పుడే గిట్ల ఒరిగింది, కన్నంటుకున్నట్టున్నది. అవే ఇచ్చిర్రా ఏమైనా కొత్త ఇచ్చిరా టాబ్లెట్లు? నీకు అవే, మళ్ళీ ఇంకొత్త ఇయ్యలే, అవే వాడమన్నారు. సరే అక్క, నువ్వు నిన్నటి నుంచి ఇట్లనే కూర్చొని ఉన్నావు, నువ్వు కొంచెం తిని ఒరుగుపో. ఏం కత్తియే, నువ్వు తినిపో, నేను ఇక్కడ కూర్చుంటా, ఆమెను చూసుకుంటూ ఉంచమన్నారు. నేను తినే వచ్చిన అక్క, నువ్వే తిని కొంచెం పడకపో. బాగుంది నెట్ వేరే. డాక్టర్ రమ్మన్నాడట, ఏదో మాట్లాడతాని చెప్పి వేర్రు ఇద్దరు. సరే అక్క పో నువ్వు, నేను ఉంటా. నువ్వు తిన్నావు కదా? నేను తిన్నా, అందరం తిన్నాం, నువ్వు ఒక్కని తినలేవు. తిని కొంచెం పొరుగుపో. సరే మరి చూసుకుందాం. చూసుకుంటా. నీకేమైనా తెలియకపోతే పిలువు నన్ను. సరే. అయ్యో అదేమన్నా నీకు అనిపిస్తే రిమోట్ అక్కడ ఉంటుంది అని ఇంకా కూర్చో. సరే లేపకు, అట్టే చెప్పండి మేడం. సుమతి పేషెంట్ వాళ్ళ అటెండర్స్ ని రమ్మనండి. ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి సార్. ఏమోరా, కౌన్సిలింగ్ అంటే మన రిపోర్ట్స్కి ఇట్లా ఏమన్నా రావచ్చు, దాని గురించి మాట్లాడుతుందో మరి ఏమన్నా బిల్లు గురించి మాట్లాడుతుందో. మీరు సుమతి పేషెంట్కి ఏమవుతారు? మా అమ్మ మేడం, నేను పెద్ద కొడుకు చిన్నప్పుడు. ఓకే, రిపోర్ట్స్ అయితే నేను చూసాము. రిపోర్ట్స్ అయితే మ్యాచ్ చేయాలి. మీ ఇద్దరిట్లో ఎవరు ఒకరు కిడ్నీ అయితే ఇవ్వాల్సి వస్తుంది, కానీ దాని కాన్సిక్వెన్సెస్ కూడా చాలా ఉంటాయి. కిడ్నీ డొనేట్ చేయడం అనేది దాట్స్ నాట్ అన్ ఈజీ. మీరిద్దరు ఒకసారి మీ ఫ్యామిలీ వాళ్ళతో ఒకసారి డిసైడ్ చేసుకోండి. సో మీరు అన్నీ దాని కాంప్లికేషన్స్, దాని కాన్సిక్వెన్సెస్ అన్నీ చూసుకొని డిసైడ్ అవ్వాలి ఎవరి వాళ్ళు. మేము కూడా ఇది ఆర్గాన్ డొనేషన్ ప్రాసెస్ ఉంది కదా, అది కూడా ఫాలోఅప్లో ఉన్నాము, చూస్తున్నాము. ఒకసారి ఏ సెట్ అయితే అది. ఓకే, ఇవాళ సర్జరీ చేస్తా అని చెప్పాను ఈవినింగ్ సార్, కొన్ని డిసైడ్ అయితే ఈ ఫ్యామిలీతో ఒకసారి డిస్కస్ చేసి మాకు చెప్పాను. ఓకే మేడం, అదేదో డొనేషన్ ప్రాసెస్ అని అన్నారు కదా, అది ఎంతవరకు ఫాలోఅప్లో ఉంది మేడం? అది కూడా ప్రాసెస్లో ఉంది, కానీ ఇది కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి కదా, మీరు అది చూసుకోవాలి, ఇది కూడా చూసుకోవాలి. దీంట్లో కూడా మేము ఫాలోఅప్లో ఉన్నాము, కానీ ఇది కూడా మీరు డిసైడ్ అవ్వండి. ఎందుకంటే పొజిషన్ అనేది చాలా క్రిటికల్గా మారుతుంది కదా పేషెంట్ డైలీ. సో అది. సరే మేడం, మేము మా ఫ్యామిలీతో డిస్కషన్ చేసి
ఎవరో ఒకరం డిసైడ్ అవుతాం మేడం. కానీ కొంచెం ఆపరేషన్ కొంచెం మంచిగా అయ్యేటట్టు చూడండి మేడం. మీరు దాని గురించి ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మేము న్యూట్రాలజిస్ట్ దగ్గర కూడా మేము మాట్లాడాము దాని గురించి క్లియర్గా. సార్ ఉండి సాధ్యమైనంత వరకు మనం ట్రై చేద్దాము, ఇది సక్సెస్ అని కూడా చెప్పారు సార్. అది రిస్క్ అంటున్నారు కదా మరి. రిస్క్ ఉంటుంది, ఏ సర్జరీ అయినా రిస్క్ లేకుండా అయితే ఉండదు. ఓకే, రిస్క్ కంపల్సరీ ఉంటుంది, బట్ మీరు అన్నింటికి రెడీగా ఉండాలి. సరే మేడం, మేము ఎక్కడి నుండో ఈ ఆఫర్లు తీసుకొని వచ్చినాం మేడం, మంచిగా చూస్తారని కొంచెం మీరు ఎట్లనే చేసి సార్కి చెప్పండి మేడం. మీరు ఏం అట్లా ఇట్లా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఏ పేషెంట్ అయినా మాకు ఈక్వల్, మేము ఈక్వల్గా ట్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. మా వంతు మా సైడ్ నుంచి అయితే 100%కి 200% ఎఫర్ట్స్ పెడతాం. ఓకే, దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. సరే ఓకే, ఓకే, థ్యాంక్ యూ. అరవింద్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏమో హారిక, అసలు నాకు ఏం అర్థమైతలేదు. అర్థమైతేలే అనక అరవింద్, నువ్వు ఆ నిర్ణయం తీసుకుని నాకు నచ్చలేదు. మరి ఎట్లా హారిక? అరే ఎట్లా అంటే, సరే దేవుని దయ వల్ల కిడ్నీలు మ్యాచ్ అయినాయి, బావది మ్యాచ్ అయింది, నీది మ్యాచ్ అయింది, అంత మాత్రాన నువ్వు ఇత్తాను ముందుకో నాకు నచ్చలేదు అరవింద్. నువ్వేమన్నా అనుకో నా గురించి. గట్లాంటి ఎట్లా హారిక చెప్పు. లేదు అరవింద్, ఇప్పుడు మీ అమ్మ వయసు ఎంత? 55. మనది మా అంటే మొన్ననే కదా పెళ్ళయింది, మనకు పిల్లలు కూడా లేరు, మన లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అరవింద్, నువ్వు అది అర్థం చేసుకో. కళ్ళ ముందు మా అమ్మ చచ్చిపోతుంటే చూసుకుంటుండాలి హారిక. అట్లా కాదు అరవింద్, నాకు అమ్మ లేదు, నాన్న ఆరోగ్యం మంచిగా ఉండదు, నాకున్నాను నువ్వు ఒక్కనివే కదా. ఇప్పుడు నీ ఆరోగ్యం కూడా మంచిగా లేకపోతే నేను ఏమని తిరగాలి చెప్పు? ఒక్క కిడ్నీ తోటి జీవితాంతం బాధలు ఉంటాయని నీకు తెలియదా? నన్ను పట్టుకొని నువ్వు తిరిగేటోనివి, నిన్ను పట్టుకొని నేను తిరిగన్నా? ఎప్పుడు ఏదో జరుగుతుంది, ఇప్పుడు జరిగేదని ఆపుతాం హారిక చెప్పు. అరే జీవితం అంటేనే అది అరవింద్, ఎప్పుడో జరిగేదాని గురించి కదా. మరి ఇండ్లు ఇవన్నీ ఎందుకు కట్టుకుంటున్నారు? ఇళ్ళ రేపు చచ్చిపోయేటోళ్ళైతే ఇండ్లే కట్టుకోరు కదా మరి. అనేది నాకు ఏం అర్థమైతలేదు. లేదు అరవింద్, మన ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని బతుకుతేనే మన లైఫ్. ఇయ్యాల రేపు గురించి ఆలోచించుకుంటే మన లైఫ్ ఉండదు అరవింద్. ఈ జాబులన్నీ ఇవి ఎందుకు చెప్పు? జీవితాంతం మనం బతకడానికి కదా, జాబులైనా ఇండ్లైనా జాగలైనా. ఇప్పుడు అవే అమ్ముదాం అంటున్నా అత్త మా కోసం. ఇప్పుడు అంత టైం లేదు హారిక, నీకు అర్థమైతలేదు. ఇప్పుడు మీ అమ్మ విషయంలో టైం లేదని చెప్పి నన్ను జీవితాంతం బాధల్లో నువ్వుకెత్తా అనుకుంటున్నావా? ఏమో హారిక, అసలు నాకు ఏం అర్థమైతలేదు. అటు అమ్మకి ఏం చెప్పాలో అర్థమైతలేదు, నీకేం చెప్పాలో అర్థమైతలేదు. ఎవరికి ఏం చెప్పుడు కాదు అరవింద్. కావాలంటే మనం సోషల్ మీడియా తరపున కూడా మనం డోనర్స్ని లెంకుదాం, కానీ ప్లీజ్ అరవింద్ ఇలాంటి నిర్ణయం తీసుకోకద్దు. సరే నువ్వు ఉర్రకు కానీ నేను మాట్లాడుతుంది అన్నది ఒకసారి, సరేనా? ఏమో అరవింద్, నువ్వేమన్నా అయ్యో, నేను చెప్పింది మాత్రమే నువ్వు గంతే. నువ్వు ఎట్లా ఒప్పితావో నాకు తెలియదు. ఎప్పుడో పొద్దుగాల బయలుదేరితే చీకటి అయింది కదరా. హైదరాబాద్ చాలా దూరం లేదా మనకు? గల్లి గల్లీలు తిరిగొచ్చురే. ఇంతవరకు చెల్లెని చూడకపోతే అడుగురా. సార్ చెప్పండి. సుమతి పేషెంట్ మా అక్క సార్, ఇక్కడ 3rd floor లో ఉన్నారు. 3rd floor సార్, 3rd floor ఉన్నాడు. పంప మీదిగా మీది. ఏమైందయ్యా? డాక్టర్లు పిలిచిర్రు, పోయి మాట్లాడతామంటారు కదా, మాట్లాడిరా? ఇంతకుముందు కౌన్సిలింగ్ రూమ్కి పిలిచి మాట్లాడిలే, అది మేము టెస్ట్లకు ఇచ్చినాం కదా, అవి రిపోర్ట్స్ వచ్చినాయి. ఏమన్నారు? ఇప్పుడు తమ్ముందుని నాది అమ్మ కిడ్నీలకు మ్యాచ్ అవుతుందట. ఇద్దరిట్లో ఎవరైనా ఒకరు ఇచ్చినా సేఫ్గా ఆపరేషన్ అయిపోతుంది అని చెప్పిండు డాక్టరు. అదే ఇంతకుముందు వాడు అరవింద్ గారు హారికతోని మాట్లాడినట. అదేమన్నదట మరి? ఏం చెప్పామంటే వాడు బాధపడకుండా అది ఒకటి ఏడుతుందట. ఈ వయసులో కిడ్నీలు ఇస్తే ఇప్పుడు ఫ్యూచర్లో బాగా ఇబ్బంది అవుతుంది, పిల్లలు లేరు ఎవరు లేరు అనుకుంటా బాధపడుతుందట. ఒక్కటి ఏడుతుందట. నిన్ను నమ్ముకొని నేనున్నా కదా బావా, మళ్ళీ నీకేమన్నా ఆగమైతే నా బతుకంత ఆగమవుతుంది అని ఒకటి ఏడుతుందటనే. ఇక వాడు బాధపడకుండా చెప్తా అంటే నాకే మంచిగా అనిపించలే. నువ్వు దాని గురించి ఆలోచించకురా, అటో ఇటో నేనే ఇస్తా కానీ నువ్వు ఏం టెన్షన్ పడకురా అని చెప్పిన నేను. అంటే ఇప్పుడు నువ్వు ఇస్తావా? ఇప్పుడు ఎవరు ఇవ్వకపోతే, దానికి కిడ్నీ ఆపరేషన్ కాకపోతే చేతులలో చంపుకున్న వాళ్ళం అయితే. అది ఎన్నో సంపాదించింది, మమ్మల్ని చదివిపించింది. ఇలా మా అమ్మ లేకపోతే మేము ఉన్నామా అని చెప్పు? మా అమ్మ కంటే ఏది ఎక్కువ?
బాబు ఏంది బిడ్డ అరే ఏంది బిడ్డ అల్లుడు సప్పుడు ఏమన్నారు అత్తమ్మకి ఏమన్నారు? ఏమైంది? ఏం మంచిగా లేదా? ఏమో ఆయన చిన్నపోయినట్టు ఆయన పోతాడు. ఏంది బిడ్డ? ఆపరేషన్ చేయకపోతే బతుకదు. బిడ్డ అత్తమ్మకి ఇప్పుడు కిడ్నీ కావాలి. ఇప్పుడు చిన్న అడిగితే చిన్న అది ఎడుతుందట. ఈ వయసులో నువ్వు కిడ్నీ తిన బతికేం కావాలి. వాళ్ళ అమ్మని దూరం చేసుకోలేక అత్తమ్మకు కిడ్నీ చూడ అద్దరు లేక నాకు ఏం మాట్లాడలేదు. నీ అల్లుడు నేను కిడ్నీ ఇచ్చి మా అమ్మని బతికించుకుంటా అంటుండు. ఆయనకి ఏమన్నా బతికేం కావాలి. అటు అత్తమ్మకి ఏమన్నా అయితే మేమందరం ఏమిడక పోవాలి. అసలు ఎందుకు నాకు బతికిట్లేదు. ఏడువకు బిడ్డ ఏడువకు. అసలు ఆమెకు 2 కిడ్నీలు ఫెయిల్ అవడేంది బాబు. ఆమె ఇన్ని రోజులు మా కోసం ఇంత కష్టపడితే ఆ దేవుడు ఆమెను తృప్తిగా ఉంచే టైంలో ఇప్పుడు ఇట్లా చేసిండు. ఆమెకి రవణ ఇసొంటి బాధ. ఇంకా కాలు ఇరిగినా కనీసం రెక్కిరిగినా కూడా ఆమెను చూసుకుంటూ బతికించుకొని ఆమె సేవ చేసుకుంటుందో కిడ్నీ చూడంటే నాకేటో మనసు పడుతులేదే. ఆయన అద్దు అనలేక ఈ అనలేక నిన్న లోపల నేనే సతమతమవుతున్నా. అమ్మా మా అత్త బతకాలంటే ఈయన కిడ్నీ ఇవ్వాలి. ఈయన కిడ్నీతో ఈయనకి ఏమన్నా అయితే ఎట్లా నటు భయం అవుతుందమ్మా. ఏం కాదు ఎవరికి ఏం కాదు. మరి ఏం చేద్దాం? నా చెల్లె రాసుకొచ్చుకున్న రాత అది ఏమన్నా కొని తెచ్చుకున్నదారా? ఆ దేవునికి దయ లేదు దాని మీద. దేవుడికి పాపం అనిపించలేదా? ఆమె ఏమైంది ఏమైపోయింది దానికి ఇప్పుడు ఆమె కిడ్నీలు మనవరాళ్ళని చూసింది లేదు. సంబరంగా మాతో బతికింది లేదు. ఇప్పుడే మంచిగా ఉంటాము కావచ్చు అనుకునే వరకు అత్తమ్మకి ఇట్లా అయింది. అత్తమ్మకి ఏం కావద్దండి. ఏడుపు ఎదురు చూసినట్టు అంటారు. ఆగు బావతోడు కూడా నేను అరవింద ఇచ్చినద్దు స్వాగత ఇచ్చినద్దు. అయితే నేను లేకుంటే చిన్నబాబు ఎవరో ఒకరు ఇస్తాను తీ బిడ్డ. మేము ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో మీరు బతకవలసిన వాళ్ళు మీరు ఇచ్చిన ఎందుకే బిడ్డ. నేను అల్లుంటే మాట్లాడుతుంది. లేదంటే ఇంత భూమి జాగు అమ్మి నేను కొనుకొచ్చానే పెడతాం కానీ నువ్వు ఏడవకు బిడ్డ. అవసరమైతే ఆమె కష్టపడి సంపాదించిన భూమి అమ్మినా మంచిదే. నువ్వు నాకు కట్నంగా ఇచ్చినావు కదా, ఆ భూమి లేకుండా మంచిదే. ఏంటన్నా కిడ్నీ నువ్వే ఎత్తుకి మరి పైసలు తెచ్చుకోవాలి ఆపరేషన్ చేసి అత్తమ్మ బతకాల. ఈ భూమి జాగలు లేకుండా మంచిదే. కిడ్నీ చూడద్దు బాబు. అవును మనకు భూమి లేకుండా మంచిదే. బాధపడకు బిడ్డ. మా అయ్య మంచి ఇచ్చిన మాకు 3 గుంటలు అనుకోకుండా కన్నది. ఆ 3 గుంటలు నా చెల్లె కోసం అమ్ముతా. నేను బాబాయ్ తో మాట్లాడతా తీ బిడ్డ. నువ్వు నువ్వు ఏడితే మాకు మస్తు బాధ. ఆయన నేను కిడ్నీ ఇస్తాని ఆయన నోట్లోకి వెళ్ళి మాట రాగానే నాకు కాలు చేతులు ఆడలే. ఆయన వెళ్ళిపోతాంటే నా లోపల గుండెలు వెలిగిపోతున్నాయి. అది బిడ్డ పేగు తెచ్చుకొని పుట్టిన తండ్రి కదా, వాళ్ళ తల్లి కదా బిడ్డ, ఎందుకైనా బాధ ఉంటదా అనడా? మరి అర్థంట్లేనమ్మా, కానీ నా వయసు చిన్నది. ఇంకా భవిష్యత్తులో ఆయనకి ఏమన్నా అయితే నా బతికేం కావాలి. ముందు బాయి వెనుక చెరువు అన్నట్టు వేసిండ దేవుడు మా బతుకులు. మా అమ్మ నన్ను అన్నది కన్నందుకు నా రుణం తీర్చుకుంటా నాకు ఇచ్చి నేను అనుకుంటాను. కానీ ఎందుకు బిడ్డ మీరు బతకవలసిన వాళ్ళు. అయితే బాబాయ్ది కలిసినా నాది కలిసినా ఇష్టం. లేదంటే కొంత తీ బిడ్డ. నువ్వు బాధపడకు. భూములు లేకుండా మంచిదే, జాగలు లేకుండా మంచిది, ఆరోగ్యం ఉంటే చాలు. ఆమె సంపాదించిన భూమి మొత్తం అమ్మడం మంచిది. కష్టపడి సంపాదించుకుంటాం అంతేనే. దండం పెడతాను. ఆరోగ్యాన్ని మించిన ఆస్తే లేదే తల్లి. అందరం ఆరోగ్యం ఉంటే ఆస్తులు పాస్తులు ఉన్నట్టే. మంచిగా ఉండాలి, చల్లగా భూమి మీద బతకాలి. ఒకసారి నువ్వు ఆయనతో మాట్లాడు. మాట్లాడు ఎట్లా
ఆ బిడ్డకు చూస్తుంటే నాతో అయితే లేదు. ఏం కాదు అత్తమ్మకి ఏం కాదు, బావలు కూడా ఇయ్యరు కానీ నువ్వు బావ కూడా ఇయ్యడు కానీ ఏడవకు బిడ్డ, బాంచని అత్తమ్మ మంచిగా ఉంటది కానీ 2 నెలల నుంచి దావకాల చుట్టూ తిరిగి తిరిగి పూర నువ్వు తెరలైతాను బిడ్డ. నువ్వు ఏడవకు ఇంకా. ఆయనే చిన్న పోయకుంటే వేయండి, నువ్వు పోయి ఒక మాట అడుగుపో అందరూ చెప్పుకోవచ్చారా ఎట్లనైనా మీ ఇద్దరు కదా ప్లీజ్ సరే. బాబు నా చెల్లె బతకాలి, నా ఇంకేం కావద్దు. నా ఆస్తులు పాస్తులు అన్ని అమ్ముకొని వెళ్తే బిడ్డ. ఒకసారి ఆయనతో మాట్లాడిపో. మనకెటు మనసు పడతలేదు. అత్తమ్మ మంచిగా ఉంటది, బాగా ఏం ఏడు కానీ ఆగు బిడ్డ ఏడవకు. ఇట్లా పూర్తిగా ధైర్యం చెడితే అత్తమ్మ ఏం కావాలి, బాగా ఇంత బాధపడాలి బిడ్డ. నువ్వే గిట్ల ఏడితే బాగా ధైర్యం చెప్పాలి, బాబా ఇక అట్లా కాదు గిట్లా అని చెప్పుకోవాలి. ఎట్లా బిడ్డ ఏడవకావా బిడ్డ, మేము లేవా బిడ్డ, మన భూమి లేకుంటామా ఏంది బిడ్డ, మీ అత్తకంటే ఎక్కువనే బిడ్డ, మళ్ళీ మనం సంపాదించుకోమా. ఏడవకేగా తట్టుకో. ఏంటి అన్న వండుకున్నాడు? ఇందాకనే వండుకున్నాడు అన్నా. కాదు ఏంది పండుకున్నావు? కొంచెం అట్లయింది, నిద్రలేదు. అయ్యా ఏమన్నా తిన్నరా బిడ్డ? ముఖాలన్నీ గుంజుకపోయినాయి, ఆయన కళ్ళు అయితే లోతున పడ్డాయి. సర్ది తెచ్చినావు, తిని రాదులు బిడ్డ. ఈ తిండి చల్లకుండా తిండికి ఏమొచ్చింది ఏందో ఏమోనే అంత ఇక్కడ ఉంటే తినబుద్ధి కూడా అవుతుందమ్మా. తెలియదు మాకు. అందరి పరిస్థితి గట్టినే ఉన్నది, అందరం బాధతోటే ఉన్నాం. తినకుంటే మరి తెల్లారుతుందా బిడ్డ? బుక్కడి చల్లబడాలి, చేత కావాలి, అటు ఇటు తిరగాలంటే ఇంత చల్లబడతా? సరే కానీ అమ్మ దగ్గర వెళ్ళాలి. ఏం పోవడం ఏమొచ్చడం మాగవేను. ఆ పొల్లగాళ్ళు గొడవ ఏడతాళ్ళు, అటు హారిక ఇటు రాజినావా. ఏంది మరి మీరు గంత పెద్ద నిర్ణయం మీరేం తీసుకున్నారు బిడ్డ? ఏమో మీరు లేనట్టు మామూలు కాదనేమో మీరు గంత గంత నిర్ణయాలు తీసుకుంటేనా మీరే? అది కాదు మా అమ్మ కూడా గట్లే మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు అమ్మకి ఆపరేషన్ చేయకపోతే క్రిటికల్ పొజిషన్ అంటారు. చేతులు ఎప్పుడు కొట్టుకున్నా మా అమ్మ. గట్టెట్లా కూడా కొనుక్కుంటాం బిడ్డ? అమ్మ మీరు మీకు ఒకటి తెలుస్తుంది, ఒకటి తెలియదు మీకు. ఏందిరా వీళ్ళ కథ? కాదయ్యా, అమ్మను చేతులను పోగొట్టుకోవాల్సిన అవసరం మనకి ఎవరికి లేదు. దాన్ని దక్కించుకుందాం, దాన్ని కాపాడుకుందాం. కానీ మీరు ఇంత నిర్ణయం తీసుకుంటా అనుకోలే. మీకు ఇప్పుడు పొద్దు పొడిచినాక అన్నారు, మీ కిడ్నీలు ఇచ్చి మీరు జీవితాంతం ఒక కిడ్నీని ఎట్లా బతుకుతారా? ఎంతో భవిష్యత్తు ఉంది మీది. మీరు ఈ నిర్ణయం ఎట్లా తీసుకుని చెప్పి నాకు అర్థం కాదు. అక్కడ పోరగాళ్ళు కూడా ఏడుతాను, మేము చెప్తే ఇంట్లేరు బాపాను వాళ్ళు ఏడవబట్టి. అయ్యా దండం పెడితే బాంచను, నా అక్క కోసం నేనున్నా, మా అన్నున్నాడు. మా కిడ్నీలు అవసరం అయితే మేము ఇస్తాం, ఆ డాక్టర్ని అడుగుతామయ్యా. మా కిడ్నీ ఒక కిడ్నీతో సగం జీవితం ఎలా చేసినా పర్వాలేదు. మాకు ఇప్పటికీ 50 సంవత్సరాల దగ్గరికి వచ్చినాయి. మిగతా జీవితం అంతా మేము ఒక కిడ్నీతో బతుకుతామయ్యా. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు తిండి మొత్తం మందుల తిండి. మేమన్నా గట్టి తిండి తిన్నామయ్యా. మీరు అద్దయ్యా, ఆ నిర్ణయం మీరు తీసుకోకలే. మా దండం పెడతా. చూసావా, చిన్నమ్మ చెప్పినట్టు చేయాలి బిడ్డ. వాళ్ళదైనా మంచిదే, నాదైనా మంచిదే. మేము ఇస్తాం తీయరాదు, మేము ఇవ్వాలి ఇంటర్ రేపు మా ఇంట్లే. మాదే ఉన్నది బిడ్డ. నిజంగానే వాడన్నట్టు మీరు పొద్దు పొడి చెక్క అన్నారు బిడ్డ. ఇంకా పిల్ల పాపలా మీకు ఎన్ని చూడాలా? మీరు ఏం కథ? మేము అన్ని చూసినాం, అన్ని అనుభవించినాం బిడ్డ. నీ దండం పెడితే చిన్నమ్మ చెప్పినట్టు చేయాలి. మీరు మా కొడుకులు అసంటోళ్ళు బిడ్డ. మీరు బాధపడతాంటే మేము చూసుకుంటుంటామా? మా పానాలు వెళ్ళిపోతానే మీరు బాధపడతాంటే. ఒకసారి వాడు చెప్పింది ఇల్లు బిడ్డ. అట్లా కాదు మామ, మీకు టెస్ట్కి ఇచ్చినప్పుడు మీకు బీపీలు ఉన్నాయా, షుగర్లు ఉన్నాయని అడిగేళ్ళు. నీకు ఆల్రెడీ షుగర్ బీపీ ఉండదు కదా మామ, నీది ఎట్లా మ్యాచ్ అవుతుంది కాదు. అర్థం మామ, నువ్వు కూడా అర్థం. ఎందుకంటే ఇప్పుడు వైష్ణవికి పెళ్లి సంబంధం చూస్తారు. అటు ఇటు దాని పెళ్లి నిర్ణయం అయితే చేస్తారు. నువ్వు సిక్ అయి ఉంటే ఎట్లయితే చెప్పు మామ. నువ్వే పెద్ద సిక్ అయ్యే వాళ్ళకు. వద్దు మామ, మా నిర్ణయం మేము తీసుకునేది. జర దండం పెడితే ఆగురు మామ. నువ్వు గట్లా మాట్లాడితే నాకు అర్థం కాదు. లేట్ చేయదు మామ, లేట్ చేసినప్పుడు క్రిటికల్ పొజిషన్ అవుతుంది. అయితే చెప్పేది మీ దండం పెడితే చెప్పేది నువ్వు. ఇప్పుడు నువ్వు పేషెంట్ పై నువ్వు ఇంట్లుంటావు, మా అక్క పేషెంటే మా అక్క ఇంట్లుంటావు. నేను ఇంటికాడ పెళ్ళెట్లే చేసుకోవాలి? మీరు లేనిది మీరు రాకనే నా బిడ్డ పెళ్ళిని వాయి చేసుకుంటానా? ఏమో మళ్ళీ నేను పేషెంట్ అయితే నా బిడ్డ పెళ్లి గురించి ఆలోచిస్తాను. నువ్వు ఆలోచించేది మంచిగా, నువ్వు దండం పెడతా. నువ్వు ఇంటికి పెద్దలు నీ మాకు ఆలోచిస్తాను, మా గురించి ఆలోచిస్తాను, కానీ దండం పెడతా. అంత పెద్ద నిర్ణయం మాత్రం మీరు తీసుకోకూరే. కాదురా, నువ్వు తెలియకలు బిడ్డ. నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు, అన్ని మంచిగానే చెప్తావు, కానీ మీకు ఇలా అనుభవం లేదు బిడ్డ. మేము చెప్పు నిన్ను బిడ్డ.
వాడు పెళ్లి కోసం వచ్చిన 5 లక్షలు పట్టుకొని వచ్చిండు, నేను 2 లక్షలు పట్టుకొని వచ్చిన. ఆస్తులు మొత్తం అమ్ముకున్నాం. మంచిగా డాక్టర్ దగ్గర పోయి బతిలాడదాం పాలి. ఇక ఓ నా ఇదంతా కాదే, నీ దండం పెట్టి చెప్పేయండి అయ్యా, నేను మా అక్క కోసం మాట్లాడతానని దండం పెడతా, మీకు కాళ్ళు మోపుతా. అది ఏం చేసింది తెలుసా, దానికి నొల్లిపోయినా కొట్లాడపోయినా మా పాప ఉన్నప్పటి నుంచి అనుకోకుండా అక్కడ పోయి నీకు లేదే అన్న. ఇప్పుడు ఆ 3 గుంటల పోయి అక్కడ పర్లేదు, నేను పైసలు పట్టుకొస్తా. 3 గుంటలు పోయి మాకేదద్దు, మా అక్క విధాల 3 గుంటలు పోయి మీకు కాళ్ళు మొక్కితే మీరు మాత్రం కిడ్నీ లేకపోయి మీరు పొద్దు పొడిచిన కన్నయ్యా, మీకు పిల్ల పాప అనుభవం లేదు. ఇప్పుడు మీ నిర్ణయం తీసుకొని మీరు అంతా చేస్తే ఏం చేసిండ్రా మీరు మేనమామలు అయ్యి ఉండి ఇంకా పిల్లలకి ఆ నిర్ణయం తీసుకున్నారు అంటారు. డాక్టర్ కాళ్ళ మీద పడతామయ్యా, మాయా పంచను ఎక్కడన్నా దొరకబట్టుకుందాం, పైసలు ఎన్ని ఖర్చు అయినా పర్లేదు, మీరు మాత్రం కిడ్నీ లేకురా. అది బిడ్డ దండం పెడతా, మామ చెప్పినట్టు ఆ 3 గుంటల జాగా అమ్మినా మంచిదే, నీకు ఇచ్చిన ఎకరం అమ్మినా మంచిదే, మీ 3 జాగాలు అన్ని అమ్ముకున్నాం మంచిదే. అమ్మను బతికించుకున్నాం. ఆ సార్ నుండి నేను బతిలాడతా రాలి, నీ కాలు మొక్కుతా, మీ బాంచని నేను అడుగుతారా సార్ కాళ్ళ మీద పడతారా, మా చెల్లెని ఎట్లయినా బతికిస్తారని. మీ అమ్మ కిడ్నీ ఇవ్వడానికి మీ ఇద్దరు ఎవరు డిసైడ్ అయ్యారండి? సార్ నీ కాలు మొక్కుతా, నీ బాంచని సార్. ఈ పుల్లగాళ్ళకి తెలియక వీళ్ళు ఇస్తామన్నారు సార్. మొన్ననే పెళ్లి లేని పేరంటారేంటి, వీళ్ళకి ఇంకా పిల్లలు లేరు, చెల్లెలు లేరు, వీళ్ళకి కిడ్నీలు ఇచ్చినాను సార్. వీళ్ళైతే నేనన్నా మా తమ్ముడని ఇస్తామంటే మాయ కూడా వద్దంటారు సార్. ఎట్లయినా చేసి మా చెల్లెలు మీ కాలు మొక్కుతా, మీ బాంచని మీరే బతికేయాలి సార్. ఓకే, మీరేం టెన్షన్ పడకండి, చూద్దాం. మా దగ్గర కూడా కొంచెం డోనర్ లిస్ట్ ఉంది. ఒకసారి టెస్ట్లన్నీ ఎవరైనా మ్యాచ్ అయినాయి అంటే మీ అదృష్టం కొద్దీ వాళ్ళ ఎవరైనా ఉంటే చూద్దాం, టెస్ట్లన్నీ పంపిద్దాము. టెస్ట్లన్నీ మ్యాచ్ అయితే ఎవరైనా ఉంటే మీకు చెప్తాను. వద్దు మీరేం టెన్షన్ పడకండి, చూద్దాం, తొందరగా వేయాలని చూద్దాం పని, సరేనా? అదే సార్ మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, మాకు టెన్షన్ అవుతుంది సార్. ఏమైతే భయం అవుతుంది సార్ మా కోసం. ఏం పర్లేదు, చూద్దామండి. మన ఉన్న వాళ్ళ దగ్గర అయితే అందరి దగ్గర ట్రై చేద్దాము, టెస్ట్లు పంపించి ఓకే అయితే ఇద్దాం. మా చెల్లె బతకాలి సార్, మా చెల్లె ఏదో బతకాలి, మీరే దీపం. మీరేం టెన్షన్ పడకండి, పెద్ద చూసుకుందాంలే, చూద్దాం, అయ్యేటట్టు చూద్దాం. ఓకే అయిపోయిన తర్వాత పైసలు మేము తీసుకుంటాం సార్, పైసలు పట్టుకొచ్చిన ఆల్రెడీ కొన్ని, ఇంకా కొన్ని తెచ్చుకుంటాం సార్, పైసలు మేము తీసుకుంటాం సార్. సరే అండి, చూద్దాం. నమస్తే. సుమతి నువ్వు బాధపడకు చెల్లి, నీకు ఏం కాదురా. నిన్న మొన్నటి దాకా మేమే మస్తు భయపడ్డాం, అయ్యో ఇక్కడ ఎట్లుంటుంది ఏం కాదు అనుకున్నాం. ఇప్పుడు పెద్ద దవాఖానలకు వచ్చినావు, నువ్వెందుకు బాధపడతావు రా. ఇక్కడ డాక్టర్ కూడా అల్లునితో చదువుకున్నాయి నేనట, మంచిగా చూస్తాను సరేనా, ఏం భయం లేదు, మీ చెల్లె మంచిగానే ఉంటుందని నాకు ధైర్యం చెప్పిండ్రా. ఎవ్వరు మనల్లో అయినా కూడా పైసలు కావాలి కదన్నా, పిల్లలు పైసలు ఎన్ని నుంచి ఎత్తారే. ఇంకా పైసలు ముచ్చట మర్చిపో, నా పిల్లలు ఎంత కష్టపడతారు, పైసలు ఏ నుంచి వస్తాను ఇవన్నీ మర్చిపోచెల్లే. పైసలకు మేము లేవారా, అయినా పైసలు కూడా ఏమైతే లేవట, ఆయన కార్డు మీదనే నడుతుందట. నువ్వు పైసలు దాన్ని కూడా పెట్టుకోకురా, నీకు దండం పెడతారా సుమతి. సుమతవ్వ నీకు పెద్ద గండం తప్పింది, ఇప్పుడు ఆపరేషన్ అయింది అనుకో, ఇప్పుడు మంచిగా ఉంటావట్రా. ఇక నీకు ఏ రంది లేదు, ఏ బాధ లేదు, ఎందుకురా నువ్వు ఇంట్లో ఎడతావు? ఏమో వదిలే, అంతా భగవంతుని దయ గాని నా పిల్లల్ని మాత్రం మంచిగా చూసుకో. అరే గట్లేదు కంటున్నావురా, నీ పిల్లలు ఏంది నా పిల్లలు ఏందిరా సుమతి, అందరు మన పిల్లలే. నీ పిల్లలు నా పిల్లలుట. నిన్నే నా చేతుల మీద పెంచిన, నీ పెళ్లి చేసినావు, నువ్వెందుకు గిట్లా బాధపడతావు? నీ పిల్లలు కూడా నా పిల్లలు కాదారా, నువ్వు బాధపడకు. నువ్వు ఏడితే నేను తట్టుకోలేను, ఏడుకో. నువ్వు ఏడవకు సుమతి, నువ్వు ఏడితే నాకు మనసు కలకలంటుంది. ఆపరేషన్ ఏముందట, ఏడవకురా, నీకేం కాదురా చెల్లె, నువ్వు మంచిగా ఉంటావు, అందరిలో కలుపుతావు, మళ్ళీ మంచి రోజులు వస్తే మనకు, నువ్వు అస్సలే బాధపడకు. అయ్యో నా కొడుకులు ఎంత అంగడి అవుతుందో, నా ఇల్లు ఎట్లా అవుతుందో, నా వ్యవహారం ఎట్లా అవుతుందో, నా రందంతా మర్చిపోను. నీకు ఆపరేషన్ అయిందంటే ఇక అన్నీ చదువుకుంటాయి, మనం మంచిగా ఉంటాం రా చెల్లె. సరే అన్న. నీకెందుకురా, 2 అన్నలు ఉన్నారు, నీ తమ్ముడు ఉన్నాడు, నీ అన్న ఉన్నాడు. మీ అన్న కష్టం అనేది నీకు తెలియదా? ఎంత కష్టపడ్డైనా నేను బతికించుకుంటావు, నీకెందుకు బాధ? నీకేమో అవుతుందని మాత్రం రంది పెట్టుకోకు. నీ పానానికి మా పానం అడ్డం వేస్తాం ఎరికేనా? మేము లేవు, మన ఆస్తులు పాస్తులు అన్ని అమ్ముకుంటే సుమతి మీకోసం. నువ్వు ఎందుకు రంది పడతాను? మేము లేవు, నీ బాగా చెల్లి, నువ్వేడోకే. ఎన్నున్నా ఎవరున్నా కూడా భగవంతుడు నా రాత ఇక్కడి వరకే రాసిండు కావచ్చు. ఏం చేస్తావు అన్నా? నువ్వు గట్లా మాట్లాడదు సుమతి, నువ్వు గట్లా మాట్లాడితే మస్తు బాధ అనిపిస్తుంది. నీకు ఏం కాదు, విన్నావా? దేవుడు అందరికి మంచిగా చేస్తారా సుమతి. నిన్ను నీ పిల్లలు నేను బాపడరా, నీ పిల్లలు పిల్లి కూడా లెక్క బయట వేస్తాను రా. నువ్వు బాధపడితే వాళ్ళు ఎంత బాధపడతారు. అమ్మ మంచిగా ఉన్నది, ఏం కాదు, ఆపరేషన్ పోతాను, సంబరంగా ఉన్నదని అని నేను చెప్తా. మళ్ళీ నువ్వు వేసినావు అనుకో, ఆయనతో బీపీ పెరిగితే ఆపరేషన్ చేయాలి చేయమంటారు.
మళ్ళీ అదో దండం ఉంటుంది రా సుమతి. నువ్వు ఏడుకు బాధపడవు, మళ్ళీ భయపడక అసలు విన్నావా, నీకేం కాదు. నీకేమారా అన్నిటికీ దేవుడు ఉన్నాడు అంతే అనుకో, సరేనా? ఆ దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాం. ఆ దేవుడు ఎట్లా రాస్తే గట్ల అయితే సుమతి. నీ చేతిలో ఉన్నది, నా చేతిలో ఉన్నది. ఆయన డాక్టర్లే దేవునితో బరాబరే. నా చెల్లి మంచిగా ఉండదు, డాక్టర్ అయితే మంచివాడట. నువ్వు అస్సలే రాని పెట్టుకోవిన్నావా? వాళ్ళకి ధైర్యం చెప్పన్న పిల్లలకు. నేను చెప్తా, నువ్వు వాళ్ళతో వాళ్ళు. అమ్మా ఇంతకుముందు ఇంజెక్షన్ ఇచ్చింది కదా, ఎట్లున్నది ఇప్పుడు? మంచిగా ఉన్నా సార్. బీపీ కూడా నార్మల్ గానే ఉంది. మీ వాళ్ళు ఎక్కడున్నారండి? బయట ఉన్నారా? పిలువండి. ఇప్పుడు సార్ సర్జరీకి పిలుస్తా అని చెప్పిండు ఒక 5 minutes లో. అంతకుముందు మీరు ఏం చేస్తారంటే ఫ్రంట్ ఆఫీస్ దగ్గరికి పోండి, అక్కడ ఫార్మాలిటీస్ ఉంటాయి, క్లియర్ చేయండి. క్లియరెన్స్ ఇచ్చేస్తే వెంటనే ఓటీకి షిఫ్ట్ చేద్దాం. ఓకేనా? ఆయమ్మా ఈ ప్రాసెస్ చూడండి. మా చెల్లికైతే ఏం కాదు. ఏం కాదు సార్ ఉన్నారు చూసుకుంటాం.